ఒంగోలు టీడీపీ కార్యాలయంలో గత 5 రోజులుగా పూజలందుకున్న గణనాథుడిని ఘనంగా నిమజ్జన మహోత్సవానికి తరలించారు. ముందుగా స్వామివారికి పూజా కార్యక్రమం జరిపించి లడ్డు వేలంపాట నిర్వహించారు. 31వ డివిజన్ కో కన్వీనర్ తంజావూరి శ్రీనివాసమూర్తి 1,11,000 రూపాయలకు వినాయకుడి లడ్డును సొంతం చేసుకున్నారు. అదేవిధంగా వినాయకుడికి అలంకరించిన 2 కరెన్సీ మాలలను దక్కించుకునేందుకు తెలుగు మహిళా నాయకురాలు పోటీ పడ్డారు. ఒక కరెన్సీ మాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమకుమారి 40,000 రూపాయలకు దక్కించుకోగా, మరో కరెన్సీ మాలను టీడీపీ నాయకురాలు రావుల పద్మజ 27,000కు సొంతం చేసుకున్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, సీనియర్ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తపట్నం మండలం మడనూరుకు చెందిన కోలాట బృందం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. రెండోసారి తగ్గేస్తున్నాయా 27,000 రావుల పద్మ అధిగమిస్తా 20,000 షేక్ అధిగమిస్తా గారు 20,000 షేక్ అధిగమిస్తా 21 తంజావూరు శ్రీనివాసరావు గారు కోడే సుబ్బారావు మాకు 20,000 తంజావూరు శ్రీనివాసరావు గారు 27,000 కోడే సుబ్బారావు 25,000 నారాయణ వెంకటరత్న 25,000 సుబ్బారావు కిషోర్ కుమార్ 32,000 33,000 తంజావూరు శ్రీనివాసరావు పాట ఒకసారి అందరూ క్లాస్ పట్టండి 7,000 గౌరవ గారి పాట 95,000 కూడా రావయ్య గారి పాట గారికి మేయర్ కూడా పాట 95,000 బండారు మదన్ గారి పాట 1,05,000 1,05,000 బండారు మదన్ గారి పాట 5,000 పద్మజీ గారు కొంచెం వెనక్కి జరుగు ఓకే నాగేశ్వరరావు
నా పేరు తంజావూరు శ్రీనివాసమూర్తి, 31వ డివిజన్ కో కన్వీనర్ని. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయకుడిని ఏర్పాటు చేసుకోవడం అయింది. 5వ రోజు నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రొడ్లు వేలంపాటలో నేను 1,11,000కి పాట పాడడం జరిగింది. ఆ వరసిద్ధి వినాయకుడు మాకు మా కుటుంబంతో పాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టాశ్రుతితో బాగుండాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటూ దీనికోసం ఈరోజు ఈ పాటలో పాల్గొనడం జరిగింది. మామూలు పాడాం కానీ పాట పాడాం కానీ రాలేదు. ఈరోజు మా పార్టీ ఆఫీస్లో నాకు లడ్డు రావడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు కృషి వల్ల ఆయన దీవులతో మా దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మాకు ఆయన అండతో ఈరోజు శ్రీ వరసిద్ధి వినాయకుడు దీని మూలన మాకు ఈ లడ్డు మాకు దొరకడం కూడా చాలా సంతోషంగా ఉంది. రోజులుగా దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో జరుగుతున్న గణేష్ని ఉత్సవాలలో ఈ రోజు చివరి రోజు ఆయన నిమజ్జన సందర్భంగా లడ్డు డబ్బులు వేలంపాట పెట్టడం జరిగింది. అంటే వారికి వేసిన మాల ఇది డబ్బుల మాల వేయడం జరిగింది. మేమందరం కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఎప్పుడు పాడుకున్న వాళ్ళందరికీ జయం జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంగా ఈ రోజున ఈ పాట 10,000 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. 40,000 రూపాయలకి నేను పాడుకున్నాను ఈ డబ్బుల దండ. మేము మా ఒక్క కుటుంబంతో పాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే మాకు ఆదర్శమైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి దంపతులు కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ గణేశుణ్ణి కోరుకుంటూ అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలి, అందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై గణేష్ మహారాజ్కి. ఆ వరసిద్ధి వినాయకునికి ఆయన ప్రసాదాన్ని నాకు లభించేలాగా చేసినందుకు ముందుగా ఆయనకి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత 5 రోజుల నుంచి కూడా దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి వరసిద్ధి వినాయకుని ఉత్సవాలు గత 5 రోజుల నుంచి ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు 5వ రోజు నిమజ్జనం సందర్భంగా మేము ఈ పాటలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గతంలో కూడా నేను 50,100 రూపాయలకి గతంలో కూడా మన పార్టీ ఆఫీస్లో లడ్డు పాడుకున్నాను. ఎప్పుడు కూడా ఈ వినాయకుడి లడ్డుని ప్రసాదంగా ఎవరైతే పాడుకుంటారో వాళ్ళకి కలిసి రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ నమ్మకంతోనే మళ్ళీ పాడుకున్నాము. ఆ వరసిద్ధి వినాయకుని దయ వల్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడు శాశ్వతంగా అధికారంలో ఉండాలని దామచర్ల జనార్దన్ రావు గారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. నేను 27,000కి దండ పాడాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.